హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. ఫైనలీ సత్యం సుందరం మూవీ చూశాను, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై ప్రేమ్ కుమార్ అండ్ మ్యూజిక్ బై గోవింద వసంత్. ఈ మూవీ డైరెక్టర్ ప్రీవియస్ మూవీ 96, అది విజయ్ సేతుపతి అండ్ త్రిష నటించారు. దానికి మ్యూజిక్ కూడా గోవింద వసంత్ గారే ఇచ్చారు. ఆ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ మూవీలో సాంగ్స్ ఇప్పటికీ వింటూ ఉంటాను. అండ్ ఆ మూవీని తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఆ మూవీ నేమ్ మీకు తెలిస్తే కామెంట్ వేసేయండి. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బాగుంది. అంటే ఈ మధ్యకాలం వచ్చిన మూవీస్లో 35 మూవీ తర్వాత నాకు ఒక మంచి ఫీల్ గుడ్ డ్రామా ఇది చూశాకే అనిపించింది. సెకండ్ హాఫ్లో మధ్యలో కొంచెం స్లో ఉంది, అంతే తప్ప మిగతా మూవీ అంతా సూపర్ అసలు. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు దేవరా మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి లుక్ వేసేయండి. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి లుక్ వేసేయండి. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్, ఎక్కువ హడావుడి ఉండదు. డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్గా రాసుకున్నారు. అండ్ ఈ మూవీ ఇద్దరి మధ్య జరుగుతుంది, అదే కార్తీ అండ్ అరవింద్ స్వామి. అండ్ వాళ్ళ మధ్య జరిగే కాన్వర్జేషన్స్ కానీ ప్రతి ఒక్క సీన్ స్క్రీన్ మీద చూస్తుంటే ఒక హాయిగా అనిపించింది. అంటే చాలా బాగుందన్నమాట. స్టోరీ రివీల్ చేస్తే తెలిసిపోతుంది, అందుకే నేను ఎక్కువ ఏం చెప్పట్లేదు. మెయిన్ ప్లాట్ కూడా చెప్పట్లేదు, మీరే వెళ్ళి చూడండి. మూవీలో స్టార్ట్ నుండి ఎండ్ దాకా ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ ఉంది, అది మూవీ చూసిన వాళ్ళకే అర్థం అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది. కార్తీ ఉన్న సీన్స్ అయితే ఫుల్గా నవ్వుకుంటారు. అండ్ ఆ మూవీ స్టార్టింగ్లో కొంచెం ఆ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రొడక్షన్కి టైం తీసుకున్నారు. కానీ ఒక్కసారి కార్తీ వచ్చాక సినిమా అంతా జోక్స్తో, మంచి ఎమోషనల్ సీన్స్ అండ్ మెసేజ్తో అలా ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిపోయింది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ అయితే మనం చాలా రిలేట్ అవుతాం. అంటే ఆ కాన్వర్జేషన్స్కి మనం కనెక్ట్ అవుతాం, ఒక మంచి ఫీల్ ఇస్తుంది. అండ్ లాస్ట్లో ఆ సస్పెన్స్కి మనం అరే ఇంకా చెప్పండిరా బాబు అని మనం గెస్ చేస్తూ ఉంటాం, అట్లా రిలేట్ అవుతారు అని చెప్పి. ఇది మూవీ చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమైతే. అండ్ ఆ క్లైమాక్స్లో ఆ సస్పెన్స్ రివీల్ అయ్యే సీన్ అయితే సూపర్గా రాసుకున్నారు, భలే ఫన్నీగా అండ్ అట్ ది సేమ్ వే ఎమోషనల్గా ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ హైలైట్స్ అసలు కార్తీ అండ్ అరవింద్ స్వామి అసలు వీళ్ళ కోసమే రాసినట్టుంది ఆ స్టోరీ. ఆ క్యారెక్టర్స్లో మునిగిపోయారు, అంత న్యాచురల్గా చేశారనమాట. ఇంకా వీళ్ళ తప్ప ఇంకెవరు చెయ్యలేరు అన్నట్టు చేశారు. అండ్ శ్రీదివ్య కార్తీ వైఫ్ క్యారెక్టర్గా చేశారు, చాలా రోజుల తర్వాత కనిపించారు. అండ్ బాగా చేశారు. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ అసలు మీకే సాధ్యం అండి ఇలాంటి మూవీస్, లైక్ ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ తీయడం మీ వల్ల అవుతుంది. అంటే ఈయన మూవీస్ అన్నీ ఏదో మన మధ్య జరిగే కాన్వర్జేషన్స్ అండ్ ఆర్టిఫిషియల్గా ఎక్కడ ఉండవు, అసలు చాలా న్యాచురల్గా తీస్తాడు. అండ్ ఈసారి కూడా సక్సెస్ అయ్యారు. గోవింద వసంత్ మ్యూజిక్ కూడా మూవీ సీన్స్కి తగ్గట్టు ఇచ్చారు, ఇట్స్ గుడ్. ఇలాంటి మూవీస్ చాలా రేర్గా వస్తాయి. అండ్ మూవీ చూసాకరే మంచి సినిమా చూసాం అండ్ ఆ సిచ్యువేషన్స్కి మనం రిలేట్ అవుతాం, తప్పకుండా ఆలోచిస్తాం మూవీ అయ్యాక. కొంతమందికి ఇది స్లో అనిపించచ్చు, కానీ నేను వెళ్ళిన థియేటర్లో ఫుల్గా నవ్వుకున్నారు అండ్ బాగా ఎంజాయ్ చేశారు. మీకు ఒకవేళ ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టం అయితే ఈ మూవీని అసలు మిస్ అవ్వకండి. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చాక ఇంకా రికగ్నిషన్ వస్తుందని నా ఫీల్. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ, మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.